ఆజ్ఞమర్మ అంట. ఆజ్ఞమర్మ అనగా థర్డ్ ఐ, అంటే 2 ఐబ్రోస్ మధ్యన లొకేట్ అయి ఉంటుంది. దాని యొక్క లొకేషన్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్. ఈ యొక్క మర్మ పాయింట్ దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే మన ఇంట్యూషన్ని, మన పాస్ట్ లైఫ్ మెమొరీని, డెసిషన్ మేకింగ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే పూర్వజన్మలో చేసిన పాప పుణ్యముల యొక్క ఫలితం యొక్క కర్మ ఏదైతే ఉందో అది ఈ ప్లేస్ హోల్డ్ చేసిస్తుంది. అందుకే పూర్వీకులు చెప్తారు బొట్టు ధరించండి, బొట్టు పెట్టుకోండి. ఎందుకు? అద్వారా బొట్టు పెట్టేటప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఈ స్థానంలో ట్యాప్ చేస్తాం. ఎప్పుడైతే ట్యాప్ అవుతుందో అక్కడున్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయ్యే ప్రాసెస్లో నెగిటివ్ ఈ భౌతిక శరీరం నుండి ప్రకృతిలోకి రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ప్రకృతిలోకి రిలీజ్ అయిపోతుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. అష్టైశ్వర్యాల మర్మస్థానంలోకి రావడానికి అవకాశం. సో మరి అది బ్లాక్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఈ మర్మస్థానంలో, ఈ ఆజ్ఞా చక్రంలో, థర్డ్ ఐలో నెగిటివ్ థింగ్స్, చెడు కర్మలు ఇక్కడ హోల్డ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? ఓవర్ థింకింగ్, డౌట్, కార్మిక్ కన్ఫ్యూజన్. ఓవర్ థింకింగ్ ఏంటి? మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తల్లి ఉండకూడనదే ఓవర్ థింకింగ్. విచ్ మీన్స్ అవుతుందా, అవ్వదా, అయితే ఎప్పుడుగా అవుతుంది, ఎలా అవుతుంది, నేను అనుకున్నట్టే రిజల్ట్ వస్తుందా, లేదా కొంత రిజల్ట్ వస్తుందా, ఇలా ఎక్కువగా ఆలోచిస్తారు. మేనిఫెస్టేషన్ జీవితంలోకి రావడమే చాలా పెద్ద ఆశీర్వాదం. ఈ భూమండలంలో మానవ జన్మ పొందడం ఎంత ఆశీర్వాదమో, సబ్జెక్ట్ విశ్వజ్ఞానం నిజ జీవితంలోకి రావడం కూడా అంతే ఆశీర్వాదం. మరి అలాంటి ఆశీర్వాదం వచ్చాక వీ హ్యావ్ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కానీ ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఉంటే థర్డ్ ఐ బ్లాక్ అయిపోతుంది.